అందరికీ నమస్కారం. నేను మీ సూర్యసునీల్. శ్రీ పరాభావ నామ సంవత్సర 2026-2027 మకర రాశి ఉగాది రాశి ఫలితాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మకర రాశిలో మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఒకవేళ మీకు మీ జన్మ నక్షత్రం తెలియదు అనుకుంటే అటువంటి సందర్భాల్లో మీ పేరు గనక బో, జ, జి, జో, ఖ, ఘ, ఘి ఇటువంటి అక్షరాలతో స్టార్ట్ అయితే మీది మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8. అలానే రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఆదాయం 2, వ్యయం 8 అంటే ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళందరం అప్పులు చేసేస్తామా, అప్పులు పాలైపోతామా అండి అని చెప్పేసి మీలో చాలామందిలో భయాందోళనలు ఉండవచ్చు. అయితే మకర రాశి వాళ్ళు ఎవరూ కూడా ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం జన్మరాశి నుండి తృతీయంలో శని భగవానుడి యొక్క గోచారం జరుగుతూ ఉంటే ఆయన నూతన గృహ వాహన యోగాలను ఇస్తారు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం సొంతంగా ఒక ఇంటికి సంబంధించో, వాహనానికి సంబంధించో, గృహోపకరణ వస్తువులకు సంబంధించో కాస్త డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. అయితే ఇటువంటివి కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు మనం పూర్తి స్థాయి అమౌంట్ అయితే పే చేయం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లో ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అదే 30 లక్షలు 35 లక్షలు ఉందనుకోండి, మీరు పూర్తి స్థాయిలో అమౌంట్ అయితే పే చేయరు కదా. మహా అయితే అందులో ఒక 20% 30% డౌన్ పేమెంట్ కింద పే చేస్తారు. మిగిలింది బ్యాంక్ లోన్ తీసుకుంటారు. ఇక్కడ బ్యాంక్ లోన్ తీసుకోవడం అనేది అప్పే అవుతుంది. కానీ దేనికోసం చేస్తున్నాం? ఒక ఇంటి కోసం చేస్తున్నాం, లేదంటే ఒక వాహనం కోసం చేస్తున్నాం, లేదంటే ఏదైనా గృహోపకరణ వస్తువుల కోసం చేస్తున్నాం. ఇలా శుభవ్యయం చేస్తున్నాం. అలానే మనకి జూన్ 2, 2026 నుండి గురువు గారు సప్తమ స్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చ రాశిలో సంచారం చేస్తున్నారు. ఇది మరలా ఇంట్లో శుభ కార్యక్రమాలను ఇస్తూ ఉంటుంది. అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారా కావచ్చు, సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారా కావచ్చు, ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలను ఇస్తుంది. సో ఇటువంటి 2 సందర్భాల్లో కూడా మనకి ఖర్చులు అవుతున్నాయి. బట్ దేనికోసం అవుతున్నాయి? శుభానికి సంబంధించి ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరూ కూడా అప్పుల గురించి లేదంటే ఈ ఆదాయ వ్యయాల గురించి పెద్దగా పట్టించుకోవద్దు. మీకు జరిగే దశ అంతర్దశలు బాగుంటాయి. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా యోగించే అవకాశాలు అయితే ఉన్నాయి. సొంతంగా ఒక ఇల్లు తీసుకోవడానికి, ఒక వాహనం కొనుగోలు చేసుకోవడానికి, ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఈ సంవత్సరం అనేది మకర రాశి వారికి బ్రహ్మాండంగా యోగించబోతుందనే చెప్పుకోవాలి. మరి రాజపూజ్యము అవమాన పరిస్థితి ఏంటండి? రాజపూజ్యము 1, అవమానం 2 అంటే చాలా సింపుల్. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇల్లు వాహనాలు ఏవి కొనుగోలు చేసి మనం బాగుపడుతున్నాం అనుకోండి, మనల్ని చూసి సరే మనోడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఒక 7-8 ఏళ్ళు రకరకాల ఇబ్బందులు పడ్డాడు, ఇప్పుడిప్పుడే జీవితంలో ఏదో సెటిల్ అవుతున్నాడని సంతోషపడేవాళ్ళే కంటే కూడా బాధపడేవాళ్ళు, అమ్మో వీడు ఎదిగిపోతున్నాడని చెప్పేసి మనల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు కదా. కాబట్టి అటువంటి వాటి గురించి పట్టించుకోవద్దు. ఈ సంవత్సరం మీకు సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి రాజపూజ్యం తక్కువ, అవమానం ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా చూసుకోండి. ఇక ఇప్పుడు మనం రాశి ఫలితాల గురించి చెప్పుకుందాం. సహజంగా మనం ఉగాది రాశి ఫలితాలు ఇప్పుడు కూడా 4 గ్రహాలని ఆధారంగా చేసుకుని చెప్పుకుంటాం. ఏంటి ఆ 4 గ్రహాలు అంటే 1 గురువు గారు, 2 శని భగవానుడు, 3 రాహువు, 4 కేతువు. ఎందుకంటే ఈ 4 గ్రహాలు కూడా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 4 గ్రహాల గోచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుంటాం. సో ఇప్పుడు నేను ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఎలా ఉంది అని చెప్పి ఫలితాలు చెప్పి తర్వాత మనం ఒక్కొక్క అంశానికి సంబంధించి విభాగాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా గురువు గారు జూన్ 2, 2026 వరకు కూడా మకర రాశి వారికి 6వ స్థానమైన మిథున రాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఈయన 2026 మార్చి 15 నుండి డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తుంటారు. అప్పటి వరకు వక్రంలో సంచారం చేస్తుంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే 2026 ఉగాది నుండి గురువు గారి యొక్క సంచారం అనేది 6వ స్థానంలో డైరెక్ట్ మోషన్లో జరుగుతుంది. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి యోగిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా 6 అంటే శత్రు రుణ రోగ స్థానం అవుతుంది. మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం అవుతుంది. ఈ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది అంటే 1 కెరీర్ వైజ్ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందని చెప్పుకోవాలి. పని ఒత్తిడి పెరిగినప్పటికీ, వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా, లేదంటే వర్క్ లోడ్ పెరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా గురువు గారి యొక్క సంచారం యోగిస్తుందని చెప్పుకోవాలి. మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలితం రావడం కావచ్చు, మీ కష్టానికి తగ్గ రికగ్నైజేషన్ కావచ్చు మార్చి తర్వాత నుండి ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే గురువు గారు 6వ స్థానంలో సంచారం చేయడం అనేది
ఇక్కడ నూతన ఆపర్చునిటీస్ని కూడా ఇస్తూ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం ఇవ్వడం కావచ్చు, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే 6లో గురువు గారి యొక్క సంచారం మేజర్గా ఇబ్బంది పెట్టే అంశాలు ఏదైనా ఉంది అంటే, ఒకటి హెల్త్ వైజ్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 6 అనేది మరలా జీర్ణాశయం ఇవే అవుతాయి కాబట్టి ఆహారానికి సంబంధించిన విషయాల్లో, జీర్ణాశయానికి సంబంధించిన విషయాల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం కానీ, లేదంటే సరిగ్గా అన్నం జీర్ణం కాకపోవడము, అజీర్తి సమస్యలు ఇటువంటి వాటిని ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత ఇక్కడ గురువుగారు మిథున రాశిలో సంచారం చేస్తూ మరలా తులారాశిని అంటే మకర రాశి వారికి 10వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలానే ధనుర్రాశిని అంటే 12వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత కుంభరాశిని అంటే 2వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 6లో ఉంటూ 10వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కెరీర్ వైజ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఉగాది తర్వాత నుండి మాత్రం ఉద్యోగపరమైన విషయాల్లో, వ్యాపారపరమైన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి, ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అలానే ఆల్రెడీ విదేశాల్లో ఉండి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా మార్చి 16 తర్వాత నుండి అంటే మన ఉగాది తర్వాత నుండి చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత గురువు గారు ఇక్కడ మనకి 12వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే 6లో ఉంటూ 12ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో మెడికల్ ట్రీట్మెంట్లకు సంబంధించి కావచ్చు, ఇలాంటి వాటికి కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత గురువు గారు కుంభరాశిని అంటే 2వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికి అందుతూనే ఉంటుంది. ఇక్కడ ధనం వస్తుంది కానీ ధనం చేతిలో నిలబడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఈ 50,000 తగ్గట్టుగా ఖర్చులు వచ్చేస్తుంటాయి. లేదు దీన్ని ఇంకొక విధానంగా చూస్తే ఈ సంవత్సరంలో ఈ నెలలో మనకు ఒక 50,000 అవసరం ఉంది అనుకుంటే ఆ 50,000 ఏదో ఒక విధంగా వస్తాయి. ఎంత అవసరమో అంతే వస్తాయి తప్ప తొందరగా డబ్బులు చేతిలో నిలబడవు. ఇది గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నంత కాలం కూడా ఇలాగే ఉంటుంది. ఎప్పుడైతే గురువు గారు జూన్ 2, 2026వ తేదీన కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ రాశిలో 7వ స్థానంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడి నుండి మాత్రం ఆర్థిక పరంగా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది. ముఖ్యంగా డబ్బు చేతిలో నిలబడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి చేసుకునే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అలానే 7వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది వివాహం కాని వారికి వివాహాన్ని ఇస్తుంది, సంతానం లేని వారికి సంతానం ఇస్తుంది. అలానే సొసైటీలో మంచి గుర్తింపుని తీసుకొచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ 7 అనేది కలత్ర స్థానం, జీవిత భాగస్వామ్యం తెలియజేస్తుంది. అలానే వ్యాపార భాగస్వామ్యం తెలియజేస్తుంది. తర్వాత 7 అనేది దశమాతి దశమం అవుతుంది. అంటే మామూలుగా మనం ఉద్యోగం ఇటువంటి వాటి గురించి 10వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. 7 అనేది 10 నుండి 10వ స్థానం అవుతుంది. కాబట్టి ఏంటి అంటే 7వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం వలన వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అలానే సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత 7వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం వలన మనకి మ్యారిటల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మొన్నటి వరకు కాస్త భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పీచీలు, పట్టింపులు ఉన్న వాళ్ళు కాస్త ఈ టైంలోకి వచ్చేసరికి ఏంటంటే ఆ మనస్పర్ధలన్నీ తొలగిపోయి చక్కగా కలిసిపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే 7వ స్థానంలో గురువు గారి యొక్క సంచారము ముఖ్యంగా వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గురువుగారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఆయన పంచమ దృష్టితోటి వృశ్చిక రాశిని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అంటే మకర రాశి వారికి లాభస్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకి ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉంటుంది. బిజినెస్లో మంచి ఎక్స్పాన్షన్ ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే గురువుగారు ఎప్పుడైతే 11వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 11 అనేది మరలా నెట్వర్క్ని తెలియజేస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే ఒక్కొక్క రంగానికి తగ్గట్టుగా వాళ్ళ రంగాలకి తగ్గట్టుగా ఇక్కడ వాళ్ళకి మంచి నెట్వర్క్ అనేది క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సొసైటీలో మంచి గుర్తింపు ఉన్న వాళ్ళతోటి, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళతోటి మీకు పరిచయం అనేది ఏర్పడుతుంది. రాజకీయ నాయకులతోటి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం అనేది భవిష్యత్తులో మీకు మంచి లాభాలను తీసుకొచ్చే విధంగా అంటే ఏదైనా కాంట్రాక్టులు, ఏదైనా వర్కులు, జాబ్ రికమెండేషన్స్లో ఇలాంటివి వచ్చే విధంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే గురువు గారు ఇక్కడ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ మరలా మకర రాశిని అంటే మన జన్మరాశిని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మంచి తెలివితేటలు అనేవి పెరుగుతాయి. మంచి జ్ఞానం అనేది కలుగుతుందని చెప్పుకోవాలి. తర్వాత గురువు గారు ఆయన 9వ దృష్టితోటి మీనరాశిని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అంటే ఆయన రాశిని ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. రాశిలో ఉన్న శని భగవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కాబట్టి చాలా బాగుంటుంది. సో జూన్ 2, 2026 నుండి మనకి అక్టోబర్ 30, 2026 వరకు కూడా మకర రాశి వారికి గోల్డెన్ పీరియడ్గా చెప్పుకోవాలి. ఈ టైం అనేది చాలా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి.
తర్వాత అక్టోబర్ 31, 2026 నుండి జనవరి 25, 2026 వరకు కూడా గురువు గారు సింహరాశిలో అష్టమ స్థానంలో సంచారం చేస్తుంటారు. అయినప్పటికీ ఇక్కడైనా మరలా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. మకర రాశి వారికి 12వ స్థానానికి అధిపతి అవుతూ 8వ స్థానంలో విపరీత రాజయోగంలో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. కాకపోతే ఈ సందర్భంలో కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఫైల్స్ ఫిస్టులా ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. చిన్న చిన్న హార్మోనల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా కానీ సివియర్ అయితే అవ్వదు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప అష్టమ స్థానంలో గురువు గారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి ఒకటి ఏంటంటే ఆకస్మిక ధన లాభాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గురువు గారు ఇక్కడ మరలా మనకి కుంభరాశిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి 8లో ఉంటూ 2వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆకస్మిక ధన లాభాలు ఉండే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. అదంతా కూడా బాగానే ఉంటుంది. జనవరి 25, 2026 గురువు గారు మరలా కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు. ఇక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. సప్తమంలో గురువు గారి యొక్క సంచారం యోగిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి గురువుగారి యొక్క సంచారం బాగుంది. ముఖ్యంగా జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు మంచి గోల్డెన్ పీరియడ్ ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం. శని భగవానుడు మనకి ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మకర రాశి వారికి అసలు శని భగవానుడు ఏమవుతారు? ఆయన రాశ్యాధిపతి, అంటే మన మకర రాశికి అధిపతి శని భగవానుడు. అలానే కుంభరాశికి అధిపతి శని భగవానుడు. 1, 2 స్థానాలకు అధిపతి అయిన ఆయన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఉపచయ స్థానంలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు యోగించే స్థానాల్లో 3వ స్థానం అనేది ఒకటి చాలా మంచి యోగదాయకమైన సంచారంగా చెప్పుకోవాలి. ఇక్కడ తృతీయంలో సంచారం చేస్తున్నారంటే ఆల్రెడీ చెప్పాను, సొంతంగా ఒక ఇల్లు, వాహనం ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. అలానే కార్యజయం అనేది ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే కాస్త దగ్గర ప్రాంత ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే ఉద్యోగస్తులు అయితే కనుక కాస్త స్థాన చలనాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ తృతీయంలో శని భగవానుడి యొక్క సంచారం ఖచ్చితంగా యోగిస్తుంది. అలానే కొన్ని సందర్భాల్లో బద్ధకాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మకర రాశి వారు అదొక్క విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత శని భగవానుడు జూలై 27, 2026 వరకు కూడా మీనరాశిలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 26, 2027 నుండి డిసెంబర్ 11, 2026 వరకు కూడా ఆయన మీనరాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈయన రేవతి అండ్ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో సంచారం చేయబోతున్నారు. వక్రంలో ఉన్నప్పటికీ కూడా అది చాలా వరకు బాగానే ఉంటుంది. ముఖ్యంగా తృతీయంలో శని భగవానుడు వక్రించడం అనేది ఒక్కొక్కసారి ఏంటంటే కాస్త పనుల్ని ఆలస్యం చేస్తూ ఉంటుంది. అలానే కొన్ని సందర్భాల్లో సాయంత్రం వేళలో ఏంటంటే ఏదో తేలిని దిగులు టెన్షన్ ఇస్తూ ఉంటుంది. ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటే చాలు. ఓవరాల్గా శని భగవానుడి యొక్క సంచారం బాగానే ఉంటుంది. తర్వాత రాహుగ్రహ సంచారం. రాహువు డిసెంబర్ 5, 2026 వరకు కూడా కుంభరాశిలో 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. 2వ స్థానం ఏం తెలియజేస్తుంది? 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం, మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయి. సో ఈ స్థానంలో సంచారం అనేది పర్వాలేదు, యోగిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అవసరానికి తగ్గ డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. అలానే 2వ స్థానంలో రాహు సంచారం చేసినప్పుడు ముఖ్యంగా ఎంఎన్సీ కంపెనీల్లో కానీ లేదంటే ఏదైనా అబ్రాడ్కి కనెక్షన్ ఉన్న వాటి నుంచి మంచి ఉద్యోగం రావడానికి అటువంటి వాటి నుండి మనీ ఇన్కమ్ సోర్సెస్ అనేవి రావడానికి అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. సో ఆ అన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ టైం ఫేవరబుల్గా ఉంటుంది. ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా కాస్త ఫేవరబుల్గా ఉంటుంది. ఒక్కసారి గురువు గారు ఈ ఉగాది తర్వాత నుండి యోగిస్తున్నారు కాబట్టి బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అయితే 2వ స్థానంలో రాహు యొక్క సంచారం ఈయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ ఒక్కోసారి నోటికి సంబంధించి, గొంతుకి సంబంధించి, లేదంటే పళ్ళకి సంబంధించి, చిగుర్లకు సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్యలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి వాటిలో జాగ్రత్తగా ఉండండి. రెండవది ఏంటి అంటే రాహుతోటి వచ్చిన ఒక సమస్య ఏంటి అంటే ఒక్కోసారి నోటి అంటే అనకూడని మాటలు వచ్చేస్తుంటాయి. అంటే కావాలని కాకపోయినా ఎదుటి వాళ్ళని ఏదో అనుకోకుండా టక్కున ఒక మాట అనేస్తాం. దానివల్ల వాళ్ళు కాస్త ఫీల్ అవ్వడము, బాధపడడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాట తిరిగిన జాగ్రత్తగా ఉండండి. ఈయన డిసెంబర్ 5, 2026 నుండి కూడా మనకి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. జన్మరాశిలో రాహు యొక్క సంచారం అనేది కాస్త ఓవర్ థింకింగ్ని, యాంగ్జైటీస్ని ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. లేనిపోని దాన్ని కూడా అంటే ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూసేసేమో నాకేదో అయిపోతుంది, అలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది అనే టెన్షన్ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది.
అలానే ప్రతీదీ తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అదేంటి ఇదేంటి అన్న క్యూరియాసిటీ ఎక్కువ ఇచ్చేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇటువంటి వాటి వలన తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం ఆఖరి నుండి మకర రాశి వారు ఇలాంటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కేతువు యొక్క సంచారం. కేతువు మనకి ప్రస్తుతం సింహరాశిలో 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. 8వ స్థానంలో కేతు యొక్క సంచారం పర్వాలేదు. కేతు అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ వస్తుంది. అలానే వైరాగ్య కారకుడు అవుతారు. తర్వాత మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత మైక్రోచిప్స్ వీటన్నిటికీ కూడా కేతువే కారకత్వం వహిస్తుంటారు. అలానే ఆల్గో కావచ్చు, ఏఐకి రాహుకేతులు ఇద్దరు కూడా కారకత్వం వహిస్తుంటారు. సో ఒకటి ఏంటి అంటే ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి వాటిలో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అలానే ఈ సెమీ కండక్టర్లు కావచ్చు, ట్రాన్సిస్టర్స్ కావచ్చు, ఇటువంటి వాటిలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి. అలానే 8 అంటే మరలా మనకి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. దీంతో పాటుగా గుప్త విద్యలు అంటే జ్యోతిష్ శాస్త్రము, లేదంటే వేదశాస్త్రాలు ఇటువంటి వాటిలో ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, లేదంటే అటువంటివి నేర్చుకోవాలన్న కోరిక కానీ ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే 8లో కేతుతోటి ఉన్న ఒక సమస్య ఏంటంటే కొన్ని సందర్భాల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటివి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఫైల్స్ అని, ఫిస్టులా అని ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి. ఈయన డిసెంబర్ 5, 2026 నుండి కూడా మనకి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. 7వ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే కాస్త డిటాచ్మెంట్ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది. మొన్నటిదాకా కాస్త నలుగురితోటి కలిసేవాళ్ళు, నలుగురితోటి మాట్లాడేవాళ్ళు. ఈ టైంలో వాళ్ళుగా ఉండడము, ఎక్కువగా ఎవరితోనూ కలవకపోవడము, ఏ ఫంక్షన్స్కి పెద్దగా అటెండ్ అవ్వకపోవడము, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. తమ గురించి తామే ఆలోచించుకుంటూ తమను తాము ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం అనేది మకర రాశి వాళ్ళు చేస్తుంటారు. సో పర్వాలేదు, ఓవరాల్గా బాగానే ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనకి ఎప్పుడైతే 2026 అక్టోబర్ 31 నుండి గురువుగారు సింహరాశిలో సంచారం చేయడం మొదలు పెడుతున్నారో ఇక్కడ కేతువుతో కలిసి సంచారం చేస్తున్నారు. సో గురుకేతువుల యొక్క సంచారం అనేది జరగబోతుంది కదా. కాబట్టి గురుకేతుల సంచారం అనేది స్పిరిచువాలిటీకి చాలా బాగా పనికొస్తుంది. సో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు వెళ్తూ ఉండడం కావచ్చు, లేదంటే ఏదైనా దేవీ దేవతల మంత్రోపాసనలు ఇలాంటివి చేస్తూ ఉండడం కావచ్చు, ఇలాంటి జ్యోతిష్ శాస్త్రంలో ఇంకేదైనా లైక్ కుండలిని యోగాని, సిద్ధ యోగాని ఇటువంటి వాటిలో ఆసక్తి కావచ్చు, ఇటువంటివి నేర్చుకోవాలన్న తపన కావచ్చు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పరంగా మనం గురుకేతుల కాంబినేషన్ని చాలా మంచి కాంబినేషన్గా చూసుకోవచ్చు. సో మీలో ఎవరైనా అటువంటి ప్రయత్నాలు చేయాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో చేయండి, చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క అంశం వారీగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా ఆర్థికపరమైన విషయాలు. ఆర్థిక పరంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో 2026 డిసెంబర్ 5 వరకు కూడా రాహు 2వ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తుండడము, అలానే గురువు గారు 6, 7, 8 స్థానాల్లో సంచారం చేయడం అనేది పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతూనే ఉంటుంది. ధన ప్రవాహం అయితే ఎక్కడా ఆగదు, ఏదో ఒక విధంగా రొటేషన్ అవుతూనే ఉంటుంది. అందులోనూ జూన్ 2, 2026 నుండి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి చేసుకునే అవకాశం కూడా ఉంటూ ఉంటాయి. అంటే డబ్బు చేతిలో నిలుస్తుంది, కాస్త మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి మిగులుతుందనే చెప్పుకోవాలి. సో మొదటి 5 నెలలు కొంత ఇబ్బంది. జూన్ 2, 2026 నుండి మరలా వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు కూడా ఫైనాన్షియల్గా చాలా వరకు బాగుంటుంది. అలానే మీరు ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చుంటే అవి ఈ టైంలో తిరిగి రావడానికి కాస్త అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎప్పుడో ఎవరికి ఏదో చీటీ పట్టని సంథింగ్ ఏదో డబ్బులు ఇచ్చుంటే అవి ఈ టైంలో తిరిగి వస్తాయి. అలానే అప్పులు తీర్చుకునే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో చాలా వరకు అప్పులను తీర్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అందులోనూ ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో మనకి చాలా పాజిటివ్గా రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా పాత బకాయిలను మాత్రం తీర్చుకునే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ఇక మనం ఆర్థిక పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడే పెట్టుబడుల గురించి కూడా మాట్లాడుకుందాము. అంటే ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా చెప్పుకుందాం. శని భగవానుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ ఆయన 3వ దృష్టితోటి వృషభ రాశిని అంటే మన మకర రాశి వారికి 5వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. 5 అనేది స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి వాటిని తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శని భగవానుడు 5వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇంట్రాడే కంటే కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఒక 2 ఏళ్ళకో, 3 ఏళ్ళకో, ఒక 10 ఏళ్ళకో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అవి బ్రహ్మాండమైన శుభదాయకమైన ఫలితాలను ఇస్తాయి. ఇంట్రాడే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత కెరీర్ వైజ్ చూద్దాము. కెరీర్ వైజ్ చూస్తే కనుక మనకి ఉగాది స్టార్టింగే నిరుద్యోగస్తులకి చాలా బాగుంది. మంచి ఉద్యోగం రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలానే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే 2వ స్థానానికి అధిపతి అయిన శని భగవానుడు తృతీయంలో సంచారం చేస్తూ మరలా మనకి వ్యయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
3 అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు, 12 అంటే దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆన్ సైట్ ఆపర్చునిటీస్‌కి చాలా ఎక్కువ పాసిబిలిటీ అయితే ఈ టైంలో ఉందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటంటే కాస్త స్థాన చలనాలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనం విభిన్న రంగాల వరకు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ ప్రొఫెషనల్స్‌కి ఈ సంవత్సరం చాలా చాలా బాగుంది. కెరీర్‌లో మంచి గ్రోత్ రావడానికి, మంచి రికగ్నైజేషన్ రావడానికి చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మీరేంటి అంటే కొత్తగా వస్తున్న సాఫ్ట్‌వేర్స్ కావచ్చు, కొత్తగా వస్తున్న ఏదైనా కోర్సులు ఇలాంటి వాటిల్లో నేర్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద ఈ సంవత్సరం ఫోకస్ చేయండి. చాలా మంచి సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్న లాయర్‌లకు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే శని భగవానుడు తృతీయంలో సంచారం చేయడం, 3 అంటే మరలా కమ్యూనికేషన్ ఇవన్నీ అవుతాయి కాబట్టి, ఎదుటి వాళ్ళతోటి అసలు ఎలా మాట్లాడాలి, ఎలా గెలవాలి అనే దానికి సంబంధించి న్యాయవాదులు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయని చెప్పుకోవాలి. సో, మకర రాశిలో ఉన్న న్యాయవాదులకి చాలా బాగుంది. తర్వాత డాక్టర్లకి చాలా చాలా బాగుంది. ఎందుకంటే సప్తమంలో గురువు గారి యొక్క గోచారం కావచ్చు, అలానే గురుకేతుల కాంబినేషన్ కావచ్చు, తర్వాత రాహు సువర్ణమూర్తిగా సంవత్సరం అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు. 2027 స్టార్టింగ్ జన్మరాశి సంచారం చేసినప్పటికీ రాహు మంచి ఎనలిటికల్ స్కిల్స్ ఇస్తుంటారు కాబట్టి ఈ రాశిలో ఉన్న డాక్టర్లకి చాలా బాగుంది. సర్జన్స్ కూడా బాగుంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ మెడిసిన్‌కి సంబంధించి ఏదైతే కొత్త కొత్త వ్యాధులకి సంబంధించిన మెడిసిన్స్ అలాంటివి డెవలప్ చేస్తుంటారో, వ్యాక్సినేషన్స్ డెవలప్ చేస్తుంటారో అటువంటి వాళ్ళకి ఇంకా ఇంకా బాగుందని చెప్పుకోవాలి. తర్వాత చూసుకుంటే చేతి వృత్తిదారుల వారందరికీ కూడా చాలా బాగుంది. తృతీయంలో శని భగవానుడి యొక్క సంచారం బ్రహ్మాండంగా యోగిస్తుంది. కాబట్టి మనకి తాపీ మేస్త్రి వాళ్ళు కావచ్చు, వడ్రంగి పని వాళ్ళు కావచ్చు, లేదంటే ముఠా పని వాళ్ళు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, చేతి వృత్తిదారుల వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది. బ్రహ్మాండంగా యోగిస్తుంది. తర్వాత ఈ వెండి, బంగారము ఇటువంటి సేల్స్ చేసే వాళ్ళకి కూడా పర్వాలేదు. ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అంటే ఆగస్టు తర్వాత నుంచి కాస్త ఫేవరబుల్‌గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే గురువుగారు సప్తమంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇది ఈ రాశిలో ఉన్న ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ట్రైనింగ్ ప్రొఫెషనల్స్‌కి, కన్సల్టేషన్స్, తర్వాత కోచింగ్ ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్న వారికి చాలా బాగా యోగిస్తుంది. తర్వాత రైతులకి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే అసలు ఉగాది నుంచే రైతులకి చాలా బాగుంటుంది. మొదటి పంట కంటే కూడా రెండవ పంటకి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎరువులు లేదంటే ఇటువంటి వాటి కాస్త ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పురుగు మందులు ఇలాంటి వాటిలో. సో, అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే గురువుగారు మరలా బ్యాంకింగ్ ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తుంటారు. ఆయన ఉచ్చరాశిలో సంచారం చేయడం అనేది బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మంచి ప్రమోషన్లు ఇలాంటివి వచ్చే అవకాశాలున్నాయి. అటువంటి వాటిలో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనం సువర్ణమూర్తిగా రాహు యొక్క సంచారం జరుగుతుంది అని చెప్పుకున్నాం. రెండో స్థానంలో సంచారం జరుగుతుందని చెప్పుకున్నాం కాబట్టి ఆక్వా రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటివి వేస్తున్న వాళ్ళకి కావచ్చు, వాటి ద్వారా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కావచ్చు, అలానే చికెన్, మటన్ అంటే మీట్ అమ్మే వాళ్ళకి కావచ్చు, ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. 2026 ఎండింగ్ వరకు కూడా బాగానే ఉంటుంది. 2027 స్టార్టింగ్ నుండి మాత్రం కాస్త లాభాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక కుజుడు యొక్క సంచారాన్ని తీసుకుని ఏ నెల ఎలా ఉంటుందో చెప్పుకోవచ్చు కానీ బట్ కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా శని భగవానుడి యొక్క కారకత్వం కింద కూడా వస్తుంది. మరలా సిమెంట్, ఐరన్ ఇవన్నీ కూడా శని భగవానుడి యొక్క కారకత్వం కిందకి వస్తాయి కాబట్టి ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళకి, స్టీల్ బిజినెస్ చేసే వాళ్ళకి, లేదు అంటే ఈ ఆయిల్స్ అవి అమ్మే వాళ్ళకి, అది వంట నూనె అయినా లేదంటే మనం మామూలుగా కొబ్బరి నూనె ఇలాంటివైనా కూడా, పెట్రోలు ఇలాంటి వాటిల్లో కూడా ఏదైతే అన్ని రకాల ఆయిల్స్ అమ్మే వాళ్ళకి కావచ్చు, ఆ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఆ బై ప్రోడక్ట్స్ సేల్ చేసే వాళ్ళకి ఇలాంటి వాటిల్లో బ్రహ్మాండమైన లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సో, ఇదంతా కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ఇంకొకటి ఏంటి అంటే మార్కెటింగ్‌లో ఉన్న వాళ్ళకి బాగా యోగిస్తుంది. ఎందుకంటే మార్కెటింగ్‌లో అది మీడియా సంబంధించి కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, లేదు అంటే గనక ఈ సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే కొంతమంది డోర్ టు డోర్ సర్వీస్ సేల్స్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి కావచ్చు, లేదంటే మెడిసిన్‌కి సంబంధించి మెడికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి, అంటే కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా యోగిస్తుంది. తర్వాత విద్యార్థులకి ఎలా ఉంటుంది? విద్యార్థులకి చాలా వరకు బాగానే ఉంది. ముఖ్యంగా ఏంటి అంటే జూన్ తర్వాత నుంచి విద్యార్థులకి చాలా బాగుంది. కోరుకున్న కోర్సుల్లో క్యాంపసెస్‌లో ప్రవేశాలు లభించే అవకాశాలున్నాయి. కాకపోతే కాస్త దూర ప్రాంతాల్లో వచ్చే అవకాశాలున్నాయి. కుటుంబం నుండి కొంచెం దూరంగా ఉండి చదువుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉండవచ్చు. అంటే ఇప్పుడు ఐఐటీ, ఎన్ఐటీ ఇలాంటి వాటిలో చూడండి కంపల్సరీ మనం హాస్టల్స్‌లో ఉండి చదువుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇలా ఉండే అవకాశాలున్నాయి. లేదంటే విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా చాలా బాగుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి.
6, 7, 8 3 స్థానాల్లో కూడా గురువుగారి యొక్క గోచారం బ్రహ్మాండంగా యోగిస్తుంది. సో పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయ వృత్తి కోసం కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్స్ కోసం, బ్యాంకింగ్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పుకోవాలి. అలానే రైల్వే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి శని భగవానుడి యొక్క సంచారం వలన. అలానే ఏవియేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి 2027 అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి చెప్పుకుందాము. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, గురువుగారి యొక్క సంచారం జూన్ టు అక్టోబర్ చాలా బాగుంది కాబట్టి వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే శని భగవానుడు తృతీయంలో సంచారం చేస్తూ మరలా పంచమాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో మకర రాశి పరంగా చూసినప్పుడు పంచమాన్ని శని భగవానుడు ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సంతానం కలిగే విషయంలో మొదట్లో కొన్ని ఆలస్యాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే ఉంటుందని చెప్పుకోవాలి. కాస్త కాలభైరవాష్టకం ఇలాంటివి పారాయణ చేసుకోండి. తర్వాత శుక్రుడు యొక్క సంచారాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. తద్వారా ఇంకొంచెం బాగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రేమ వ్యవహారాలు వీటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఆల్రెడీ శని భగవానుడు పంచమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారని చెప్పుకున్నాం. 5వ స్థానం ఏం తెలియజేస్తుంది? స్పెక్యులేషన్ వీటితో పాటుగా ప్రేమ వ్యవహారాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. సో శని భగవానుడు 5వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారంటే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి చాలా బాధ్యతగా ఉండాలి. ఏదో టైంపాస్ కోసం లవ్ చేస్తున్నాము అంటే మాత్రం అవి ఖచ్చితంగా బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏదైనా సరే బాధ్యతగా ఉండండి, క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ మనం శుక్రుడి యొక్క సంచారాన్ని ప్రతి నెల కూడా చూస్తూ ఉండాలి. ఎందుకంటే శుక్రుడు కదా వృషభ రాశికి అధిపతి. సో ఆయన ఎలా సంచారం చేస్తున్నారో ఆ సంచారం ఏ విధంగా ఉన్నది చూసుకోవాలి. బట్ ఓవరాల్గా శని భగవానుడు 5th ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రేమ వ్యవహారాలు లాంటి విషయాల్లో చాలా సీరియస్గా ఉండే ప్రయత్నం చేయండి. ఏదో సరదాగా టైంపాస్గా చేస్తే మాత్రం ఇబ్బంది పడవచ్చు. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యపరంగా చూసుకుంటే మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే గురువు గారు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న టైంలో మాత్రం హెల్త్ వైజ్ కొంత జాగ్రత్తలు తీసుకోండి. అజీర్తి సమస్యలు రావడం కావచ్చు, లేదు అంటే ఇక్కడ 8 అనేది ఆల్ ఆఫ్ ద సడన్గా జరిగే ఇన్సిడెంట్స్ని చెప్తూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో వెయిట్ గెయిన్ అయ్యి అక్కడ నుండే డయాబెటీస్ కావచ్చు, హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, ఆడవారిలో అయితే పీసీఓడి, పీసీఓస్ లాంటి సమస్యలు కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే జూన్ వరకు 2026 జూన్ 2 వరకు కూడా గురువుగారు మిథున రాశిలో ఉంటుంటారు కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు కొంత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా వరకు ఆరోగ్యం అనేది అయితే ఇంప్రూవ్ అవుతుంది. పెద్ద అనారోగ్య సమస్యలు లేవు, కానీ ఇది చిన్నవి ఉన్నాయి కూడా చాలా వరకు తగ్గిపోతాయి. మెయిన్గా 2026 నవంబర్, డిసెంబర్, జనవరి, 2027 జనవరి ఈ 3 నెలలు మాత్రం కొంత జాగ్రత్త వహించండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ర్యాష్ డ్రైవింగ్ చేయడాలు, లేదంటే ఏదైనా తాగేసి డ్రైవ్ చేయడాలు ఇలాంటివి మాత్రం చేయకండి. చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరంలో మకర రాశి వారికి కోర్టు కేసులు ఇలాంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు సెటిల్మెంట్కి వెళ్దామని ప్రయత్నం చేసినా కూడా ఎదుటి వాళ్ళు సెటిల్మెంట్లకు రాకపోవడం కావచ్చు, లేదా వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కూడా ఆ పనులు ముందుకు సాగకపోవడం, ఇలా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. బట్ గురువు గారు జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు ఎప్పుడైతే కర్కాటక రాశి సంచారం చేస్తున్నారో ఈ టైంలో మాత్రం మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ టైంలో ఏంటంటే ఎదుటి వాళ్ళు కాస్త ఈజీగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం కావచ్చు, లేదంటే మీ సెటిల్మెంట్, మీరు ఆఫర్స్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక ఆల్రెడీ చెప్పాను, వెయిట్ ఇలాంటివి కాస్త జాగ్రత్తగా చూసుకుంటాని. కొన్ని సందర్భాల్లో అధిక బరువు పెరగడము, తద్వారా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి అవి హెల్త్ ఇష్యూస్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాము. ముందుగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మనకి మకర రాశిలో ఉంటాయి. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ సంవత్సరం అనేది చాలా వరకు యోగదాయకంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా రాహు యొక్క సంచారం అనేది ఆల్మోస్ట్ పాజిటివ్గానే ఉంది. బట్ ఎప్పుడైతే రాహు ధనిష్ట నక్షత్రంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడ నుండి మాత్రం హెల్త్ వైజ్ కొంత జాగ్రత్త తీసుకోండి. అలానే యారోగెన్సీ అనేది తగ్గించుకోండి. మెయిన్గా మీ మొండితనము ఇలాంటి వాటి వల్ల కొంత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మనకి ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ టైం అనేది ఫేవరబుల్గానే ఉంటుంది. గురువుగారి యొక్క గోచారం కావచ్చు, శని భగవానుడి యొక్క గోచారం కావచ్చు, చాలా వరకు యోగిస్తున్నాయి. కాబట్టి మంచి పదవులు కావచ్చు, లేదంటే నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరేమన్నా పోటీ చేస్తే కూడా గెలిచే అవకాశాలు అనేవి కొంతమేర ఉన్నాయని చెప్పుకోవాలి. సమాజంలో గౌరవం లభిస్తుందని చెప్పుకోవాలి.
మీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయడము, ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయడం చేయండి, ఇంకా అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత శ్రవణ నక్షత్రం. శ్రవణ 4 పాదాలు కూడా మనకి మకర రాశిలోనే ఉంటాయి. వీరికి చాలా వరకు పాజిటివ్గానే ఉంది, కానీ బట్ ఈ టైంలో వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉండడము, అసలు ఏమీ లేని చోటన ఏదో ఉందని ఊహించేసుకుని భయపడిపోవడము, ఇలాంటివి కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే కొద్దిగా మేర నిద్రలేమి సమస్యలు బాధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శ్రవణ నక్షత్రం వారు ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం చాలా వరకు పాజిటివ్ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అటు కెరీర్ వైజ్ అంటే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏదైనా కూడా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండే అవకాశాలను కూడా చూపిస్తూ ఉంది. మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన అనేది చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత ధనిష్ట నక్షత్రం. ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశిలో ఉంటాయి. వీరికి శని భగవానుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేసినంత కాలం కూడా చాలా బాగా యోగిస్తుంది. ఎప్పుడైతే శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తారో ఇక్కడి నుండి మాత్రం కాస్త పనులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే గురువు గారు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో సంచారం చేసినంత కాలం కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది, చాలా బాగుంది. సో వీరికి చాలా వరకు యోగదాయకంగానే ఉంది. కాకపోతే పనులు ఎక్కువగా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈరోజు అవ్వాల్సిన పని రేపటికి కానీ పూర్తి కాదు, లేదంటే ఒక వారం కానీ పూర్తి కాదు. ఇలా పనులు ఆలస్యమయ్యే అవకాశాలు కొంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరంలో కాస్త స్థిరాస్తులు అంటే ఇల్లు, స్థలమో, పొలమో ఇలాంటివి కొనుగోలు చేయడానికి అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే కోపము, ఆవేశము పెరగడము, తద్వారా ఏంటి అంటే ఏదో చిన్నపాటి గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిని కంట్రోల్ చేసుకోండి. మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అన్ని విధాలు యోగిస్తుంది. ఇక ఆఖరిగా మకర రాశి వారికి 2026-27 నెలల్లో ఏ విధంగా ఉంటుంది, ఏ నెలలో కలిసి వస్తాయి అనేది ఒకసారి ఓవరాల్గా చూద్దాము. నేను ఆల్రెడీ మకర రాశి వారికి జనవరి నుండి జూన్ వరకు ఓవరాల్ గ్రహాల గోచారం ఆధారంగా ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒక ఫలితాలకు సంబంధించిన వీడియో చేశాను. మీరు కనుక వీడియో చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి. అలానే మరలా ఏప్రిల్, మే వచ్చేసరికి జూలై టు డిసెంబర్ అయితే చేస్తాను. ఇక్కడ మనం జస్ట్ నెలల గురించి చెప్పుకుందాం, ఎలా ఉంటుంది ఏంటి అనేది. 2026 మార్చి నెల బాగానే ఉంటుంది, ఏప్రిల్ బాగానే ఉంది, తర్వాత మే కూడా పర్వాలేదు, జూన్, జూలై నెలలు అద్భుతంగా యోగిస్తాయి, తర్వాత ఆగస్టు కూడా పర్వాలేదు, సెప్టెంబర్ కొంత ఇబ్బందులకరమైన పరిస్థితులు ఇవ్వచ్చు, బట్ అక్టోబర్ బాగానే ఉంటుంది, నవంబర్, డిసెంబర్ నెలల్లో మాత్రం కొంత జాగ్రత్త, హెల్త్ వైజ్ జాగ్రత్త చూసుకోండి. 2027 జనవరి 17వ తేదీ తర్వాత నుండి బాగుంటుంది, ఫిబ్రవరి, మార్చి నెలలు అనేవి బాగున్నాయి.